ఆర్పి గారు, మ్యాక్స్ విజన్ ఎండి ప్రసాద్ రెడ్డి గారు, దామోదర్ ప్రసాద్ గారు, తర్వాత ఆది గారు, హీరో ఆది సార్, కూచిపట్ల వివేక్, శివారెడ్డి గారు, ప్రసన్న కుమార్ గారు. సో హీరో ఆఫ్ ది డే నేను జస్ట్ మా క్యాస్ట్ అండ్ క్రూని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తానండి బిఫోర్ గోయింగ్ ఫర్ ఆడియో లాంచ్. హీరో ఆఫ్ ది డే మధు పునాస్, మ్యూజిక్ డైరెక్టర్ అండి. ప్లీజ్ కమ్ టు ది డే. Please put your hands together and welcome our hero of the day, Madhu Garu on stage. సార్ చాలా చిన్న ప్రయత్నం, 24 క్రాఫ్ట్స్ అనే బ్యానర్ పెట్టి ఫస్ట్ టైం వాళ్ళు ఒక మూవీ లాంచ్ చేద్దామని అనుకున్నప్పుడు చాలా సరదాగా స్టార్ట్ చేసిన ఇది అంతే సరదాగా ఒక మూవీలాగా తయారైంది. ఈ మొత్తం ప్రాజెక్ట్కి మాకు వెన్నంటి ఉండి నడిపించిన మా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కృష్ణారెడ్డి గారు, జానకిరామ్. ప్లీజ్ కమ్ టు ది డయాస్ సార్. సార్ మనకి చంద్రముఖి సీరియల్లో నారాయణగా చాలా సుపరిచితులు. ప్రతి ఇంట్లోనూ ప్రతి సాయంత్రం ఆయన్ని చూస్తూ చాలామంది ఆయన ఎంటర్టైన్ చేస్తుంటారు చాలా హౌస్ హోల్డ్స్ని. చలపతి రాజు గారు సార్, ప్లీజ్ కమ్ టు ది. మా మొత్తం ముద్దుగా కాస్టింగ్లో సీనియర్ మోస్ట్ యాక్టర్ అండి. హీ వాస్ గివింగ్ లాట్ మెనీ టిప్స్ టు యంగ్స్టర్స్. ఆయన చాలా welcome sir. And then last but not the least, our hero Vikrant sir, please come to the stage. హీరోయిన్ పల్లవి ఘోష్ ఒక చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఆవిడ కలకటాలో స్టక్ అయిపోయారండి. ఆవిడ షీఈ్ ఆన్ ది వే. విల్ ఇంట్రడ్యూస్ హర్ లెటర్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్ నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆడియో మధు పునాస్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు. అంటే మా ఇష్టం అనమాట. అంటే మేము ఏ కమర్షియల్ పారామీటర్స్ అవి ఏది ఫాలో కాకుండా ఇది నచ్చింది, ఇది మెలోడియస్గా ఉంది, ఓ మంచి మ్యూజిక్ ఇద్దాం అనే చిన్న ప్రయత్నం ముద్దుగా మూవీ. సో మధు గారిని ఈ ఆడియోకి సంబంధించి 2 ముక్కలు మాట్లాడి విల్ కట్ ఇట్ షార్ట్ అండి. విల్ స్ట్రైట్ అవే గో టు ద ఆడియో లాంచ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముందుగా సాంగ్స్ గురించి చెప్పాలంటే నన్ను నమ్మిన డైరెక్టర్ ప్రొడ్యూసర్లకి డెడికేషన్గా మ్యూజిక్ చేయడమే తెలుసు. నాకు స్టేజ్ పైన మాట్లాడు రాదు. అందరికీ నమస్కారం సార్. గెస్ట్లని ఉద్దేశించి చలపతి రాజు గారిని ఒక 2 ముక్కలు మాట్లాడండి. అందరికీ నమస్కారం. సతీష్ గారు నా సీరియల్స్ చూసి నేను ఒక క్యారెక్టర్ అనుకున్నానండి, ఇది నేను మీకోసమే అనుకున్నానని ఆయన వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు. కథ చెప్పిన విధానం సరే, మామూలుగా అందరూ చెప్తారు ఇది స్టేజ్ మీద, ఇదేమి నేనేం కొత్తగా ఏం చెప్పడం లేదు. కానీ చెప్పింది చెప్పినట్టుగానే తీసాడు ఆయన. ముందు ఎక్కువ చెప్పలేదు, తీసేటప్పుడు తక్కువ తీయలేదు. నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. తర్వాత మధు గారి మ్యూజిక్ నేను విన్నాను, చాలా గ్రేట్గా చేశారు ఆయన. అంటే ఇందులో ఏమైనా ఎక్కడన్నా మా నటీనటుల్లో నటనలో చిన్న లోపాలున్నా, సీన్లో చిన్న చిన్న గ్యాప్లున్నా ఆయన అద్భుతంగా ఆ సిమెంటింగ్ చేస్తూ వెళ్ళారు ఆయన. ఇట్స్ ఎ గ్రేట్ మ్యూజిక్, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ టు ద ఫిలిం. అలాగే ఈరోజు ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు ఎన్నో ముందుకెళ్ళి మాలాంటి కళాకారుల్ని, అంతేకాకుండా ఇలాంటి ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరూ పైకి వస్తారని, మీ అందరూ మీ ఆశీర్వాదాలు కావాలని నేను కోరుకుంటున్నాను. అయితే సార్, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నాను. విక్రాంత్. వచ్చినటువంటి పెద్దలకి, ఫ్రెండ్స్కి, మీడియా మిత్రులకి ధన్యవాదాలండి.
నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఎలా చెప్పంటే ముద్దుగా చెప్పాడు, కానీ ఆ ముద్దుగా అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ ముందు వచ్చి ఇలా నిలబడేటట్టు చేసిందండి. ఇప్పుడు దాకా మాకు మ్యూజిక్ పరంగా మధు గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. నాకు ఒక మంచి కెరీర్కి మొత్తం బిల్డ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను సార్. మధు గారు మ్యూజిక్ ఒకటి చిన్న ముద్దుగా ఈ సాంగ్ ప్లే చేయండి. చాలా బాగుందండి. విఎన్ ఆదిత్య గారు మొదటి సినిమా మనసంతా నువ్వే అనే సినిమా చేశారు. ఎంత హిట్టో మనకు తెలుసు. డెఫినెట్గా ఆయన బ్రదరు ఆ మనసంతా నువ్వే రికార్డ్స్ని దాటి ఆ రేంజ్కి ఈ సాంగ్ ఉంది. డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే విక్రాంత్ ఓ ప్రొడ్యూసర్ హీరో అవుతున్నాడు, చాలా ఆనందంగా ఉంది. కనీసం ఒక సినిమా తీసామంటే హిట్టో ఫట్ పక్కన పెట్టండి, కనీసం ఓ ప్రొడ్యూసర్కి రేపు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కానీ నేను చేశాను సినిమా అని చూపించుకునేటట్టుగా ప్రతి ప్రొడ్యూసర్ హీరో అవ్వాలి. అలాగే హీరో కూడా ప్రొడ్యూసర్గా సినిమా తీస్తే ఆ ప్రొడ్యూసర్ బాధలు తెలుస్తాయి. ఇది చాలా మంచి పరిణామం. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. ఈ నాయుడు బావ ముద్దుగా అడుగుతున్నాడు ఎంకి వంటి పిల్ల పాట ముద్దుగా ప్లే చేయండి. యా అందరికీ నమస్కారం. ముద్దుగా గురించి ముద్దుగా చెప్పాలంటే ఇది ముద్దుగా అందరు ప్రొడ్యూసర్లకి మంచి డబ్బు తీసుకొచ్చే ఇన్స్పిరేషన్ అయ్యే సినిమా కావాలని ముందుగా ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, సతీష్ గారు నేను ప్రపంచానికి పరిచయం కాకముందు నుంచి నాకు ఫ్రెండ్. అంటే 97 అప్పుడు స్ట్రగ్లింగ్, అంటే నేను కానీ ఆదిత్య గారు కానీ, అప్పుడు ఆదిత్య గారు ఆల్రెడీ జయంత్ గారి దగ్గర కో డైరెక్టర్గా అప్పటికే చాలా పాపులర్. ఫస్ట్ సినిమా యాక్చువల్గా ఆదిత్య గారితో మ్యూజిక్ సిట్టింగ్ అయింది, 2 పాటలు రికార్డింగ్ అయిన తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. అయిపోయిన తర్వాత ఆ సినిమాలో ఒక పాట మళ్ళీ నేను నువ్వు లేక నేను లేను సినిమా కోసం వాడడం జరిగింది. నువ్వంటే నాకు ఇష్టం అనే పాట. యాక్చువల్గా ఫస్ట్ అది రికార్డ్ అయింది ఆదిత్య గారి కోసం. మా ఇద్దరి జర్నీ 97 నుంచి కంటిన్యూ అవుతుంది. అలాగే ఐ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆదిత్య గారి ఫ్యామిలీలో అంకుల్ ఆంటీ అందరు కూడా ఇట్స్ లైక్ మై ఓన్ ఫ్యామిలీ ఆదిత్య గారి ఫ్యామిలీ అంటే. అలాగే సతీష్ గారు ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్. అందుకు ఐ ఫీల్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ఫంక్షన్, అందుకు వచ్చాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా అన్నయ్య గౌతమ్ని ఎలాగైతే ఇంట్రడ్యూస్ చేసామో అలాగే ఈరోజు ఇంకో అన్నయ్య సతీష్ గారిని ఈరోజు డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఏమనిపించింది? గుడ్ ఈవినింగ్ అండి. ముందు ఆదిత్యకి ఇవాళ చాలా ముందుగా ఇన్వైట్ చేశాడు నేను, కాబట్టి వచ్చాను అడిగి. ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ ఆదిత్య సతీష్ ఆయన అన్న, ఆయన మొన్నటి వరకు స్క్రిప్ట్లు రాస్తుండేవారు, స్టోరీస్ చెప్తుండేవారు. బట్ ఆయన డైరెక్టర్ అయ్యే సంగతి నాకు ఇవాళ తెలిసింది. అండ్ ఐ థింక్ ద లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ ద ఫ్యామిలీ. ఐ విష్ సతీష్ అండ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా చాలా బాగా ఆడాలని, యంగ్ ప్రొడ్యూసర్స్కి బాగా డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ. రాజా నీలాకాశం వెయ్యవా? ఇంత ముద్దుగా నాకు ఒకటి, అంటే ఆయనకు నాకు రిలేషన్ ఎలా కలిసిందంటే ముద్దుగా నాకు ఒకటి ఇచ్చాడు. ఏమిచ్చారు? అది సస్పెన్స్ అనమాట. ఓ, దాన్ని నేను ముద్దుగా చూసుకుంటున్నాను. లైఫ్ లాంగ్ అది నేను ముద్దుగా చూసుకుంటూనే ఉంటాను. అలాంటిది ఇచ్చాడు. సో అది సస్పెన్స్. ఆ సస్పెన్స్ ని రివీల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఓకే, పర్మిషన్, గ్రీన్ సిగ్నల్ దొరికింది అక్కడ. ప్రతి ఒక్కరికి గూడు అవసరం కదండి, ఇల్లు. సో నేను కొనుక్కున్న ఇల్లు తను చూపించింది. ఇంకా స్పాన్సర్ చేస్తుందేమో అనుకున్నా. స్పాన్సర్ చేస్తే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఆయన అయ్యేవాడు కాదు, నేను అయ్యేవాడిని. అలాగే సతీష్ గారు చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. నాకు విఎన్ ఆదిత్య మనసంతా నీవేలో ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశాను. అప్పుడు ఎట్లా అంటే నేను ఫస్ట్ టైం అప్పటికి నేను అమ్మాయి కోసంలో వన్ ఆఫ్ ద హీరోగా, ఆనందంలో శ్రీను వైట్ల గారిది కమిడియన్గా పర్సు క్యారెక్టర్,
ఇవి రెండు చేస్తున్న సమయంలో నెగిటివ్ రోల్, ఎంపీ కొడుగ్గా ఫుల్ నెగిటివ్ రోల్. ఆ హీరోయిన్ని పెళ్లి చేసుకునే ప్రయత్నంలో చాలా ఏడిపిస్తుంటాను హీరోయిన్ని. సో అలాంటి క్యారెక్టర్ చేశాను అనమాట. టోటల్ ఒక దానిలో కమిడియన్గా, ఒక దానిలో వన్ ఆఫ్ ద హీరోగా, ఒక దానిలో విలన్గా 3 సినిమాలు సైమల్టేనియస్గా, అంటే ఒక తర్వాత ఒకటో తర్వాత వెంటనే ఒకే ఇయర్లో రిలీజ్ అయినాయి. ఆ క్యారెక్టర్ చూసి చాలా మెచ్చుకున్నారు విఎన్ ఆదిత్య అన్న, నన్ను చాలా బాగా చేసావు అని. అందులో సునీల్ ఒకసారి వచ్చి నన్ను కొట్టడానికో నన్ను బెదిరియడానికో వస్తాడు. నేను టేబుల్ మీద చాకు పెట్టి టక్కన ఓపెన్ చేసి ఒక లుక్ ఇస్తాను. ఆ లుక్ ఎంత బాగుందని చెప్పేసి నన్ను విఎన్ ఆదిత్య అన్న తర్వాత ఆడియన్స్ కూడా చాలా మెచ్చుకున్నారు. సరే, అలా కొనసాగుతున్న సమయంలో సతీష్ అన్నయ్య కూడా పరిచయం అవ్వడం చాలా బాగుంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో నేను సైలెంట్గా ఉంటే చాలా స్వీట్గా ఉంటానని చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పేసాను ప్లే చేయమని. అయ్యో ఇది టూ మచ్ నేను మాట్లాడితే ముద్దుగా ఉండదని. ఇది ఇల్లు ఎక్కువసేపు మీ టైం తీసుకోను, కానీ చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోతే ఒక కంప్లీట్నెస్ ఇవాళ రాత్రి ఇంటికి వెళ్ళాక నిద్ర పట్టదు. అందుకని కొంచెం ఎక్కువ అనిపిస్తే క్షమించండి. ముందుగా నన్ను ఎంఎస్ రాజు గారు దర్శకుడిగా పరిచయం చేసిన మనసంతా నువ్వే సినిమాతో, ముద్దుగా సినిమాతో మా అన్నయ్యని విక్రాంత్ గారు ఆయన కొలీగ్స్ కో ప్రొడ్యూసర్స్ కలిసి పరిచయం చేసిన, మమ్మల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మా నాన్నగారిని ఒకసారి నాతో పాటు స్టేజ్ మీదకి రావాల్సిందిగా. రానన్న ఇంకాస్త గట్టిగా కొట్టినా కూడా సరిపోదు అనుకుంటా. సో ప్లీజ్ పుట్ హ్యాండ్స్ టుగెదర్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్గా జాబ్ చేస్తూ అది జాయిన్ అవ్వటానికి ముందు ఆయన కన్న కళలు 2: ఒకటి తెలుగు లిటరేచర్, 2 సినిమా ఇండస్ట్రీ. చిన్నప్పటి నుంచి కొన్ని చెప్పినారా నిజాలు? నిజాలే. ఒకటి, ఇందాక చలపతిరాజు గారు మా అన్నయ్య పద్యం రాశాడని చెప్పారు కదా, ఆ పద్యం అన్నది అసలు మాకు తెలియటానికి బలవంతంగా అయినా సరే, ముద్దుగా అయినా సరే మాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది మా నాన్నగారే. ఆయన ఆసుకవి. వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషన్, మీ యాజ్ ఎ డైరెక్టర్, నేను చాలాసార్లు పరిస్థితులకి తల ఉంచుతాను, రాజీ పడతాను. నా నిర్మాతలు, నా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ చూస్తాను. మా అన్నయ్య అసలు ఏమీ ఆలోచించడు, రాజీ పడ్డు. ఎదుటి వాళ్ళ కష్టంతో వాడికి సంబంధం లేదు. సినిమా అంటూ తీయాలి లేదా స్క్రిప్ట్ అంటూ రాయాలి అనుకుంటే వాడు అనుకున్నదే తెర మీద ఉండాలి. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ మేమిద్దరం స్టార్ట్ చేసి 5-6 సంవత్సరాలు కొట్టుకున్నాం. ఆ స్క్రిప్ట్ ఇప్పుడు పార్క్ అనే సినిమాగా తయారవుతుంది. వాడు లైన్ చెప్పిన రోజు నుంచి మేము ఇద్దరం దెబ్బలాడుకుంటూనే ఉన్నాం. కానీ ఫైనల్గా వాడు రాసిందే తీస్తున్నాను. నాకేదైనా కావాలంటే మళ్ళీ వాడు రాసేదాకా వెయిట్ చేస్తున్నాను. ఈలోపు అండ్ మా అన్నయ్య గురించి ఒక చిన్న విషయం చెప్పాలి, అది ఈ సినిమాకి కూడా కనెక్టెడ్. ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ఫాదరు ఫస్ట్ వాడికి ఉపనయనం చేద్దాం అనుకున్నప్పుడు 1000 మంది భోజనానికి వస్తారా అన్నారు. లింగపాలెంలో 10,000 మంది వచ్చారు ఆ రోజు. సాయంత్రం 6 గంటలకు కూడా ఇంకా బియ్యం బస్తా నేను స్కూటర్ మీద తెచ్చి వంట వాళ్ళకి ఇచ్చాను. నాకు బాగా గుర్తు. అదొక పెద్ద సర్ప్రైజ్. వాడి పెళ్ళికి భోజనాలు లెక్కేసినప్పుడు 400 మంది వస్తారు అన్నాడు ఆ క్యాటరింగ్ చెప్పినప్పుడు. ఆ రోజు రాత్రి 1600 మంది వచ్చారు. రాత్రి 1 గంటకు కూడా మేము మళ్ళీ తెస్తూనే ఉన్నాం. ప్రతిదీ మా అన్నయ్యకి సంబంధించిన ప్రతిదీ ఒక సర్ప్రైజ్. అది అదృష్టం. వెరీ క్యూటా? అలా చెప్పారు నీకు డైరెక్టర్? క్యూట్, వెరీ క్యూట్. ఓకే, చాలా ముద్దుగా. ఆఫ్ కోర్స్, యా. సో good evening everyone. As you know, my name is Pallavi and I am very glad that I was in this movie. ఈ మూవీలో లైక్ నాకు అంత తెలుగు రాదు, ఐమ్ రియలీ సారీ. కానీ ఈ మూవీ
చేసిన తర్వాత నేను కొంచెం మూవీ ఐ మీన్ దిస్ లాంగ్వేజ్ ఐ హ్యావ్ లర్న్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై director Satish Garu, and he has helped me a lot, and also my co-actor Vikrant Reddy, and I'm really thankful that I have got this movie, and this is really a Mudduga movie, very cute movie, and I'm really sure you all will like this movie. ముద్దుగా ఆడియో లాంచ్ Please put your hands together, ladies and gentlemen. గట్టిగా చప్పట్లు. Woo! గట్టిగా claps. Come on, keep చప్పట్లు clapping, guys. ఆగకూడదు. Introducing Vikrant to our Tollywood. విక్రాంత్ ఇంకా పల్లవి ఘోష్ హీరోయిన్స్ గా రాబోతున్న మూవీ ముద్దుగా 24 క్రాఫ్ట్స్ సివి రెడ్డి సమర్పించు ముద్దుగా ఆడియో లాంచ్. కాస్ట్ అండ్ క్రూ అందరికి కంగ్రాచులేషన్స్. and we want everyone to please put their hands together. అందరినీ కూడా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే సీడీని లాంచ్ చేసి ముందుగా ఆదిని సీడీ లాంచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. yes సిడీస్ బాక్స్ ఓపెన్ చేసి ఫస్ట్ సీడీని మ్యాక్స్ విషన్ ఐ హాస్పిటల్ ఫౌండర్ ఇంకా చైర్మన్ కాసు ప్రసాద్ గారికి ఫస్ట్ సీడీని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. గట్టిగా చప్పట్లు. ముద్దుగా ఆడియో లాంచ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్. విక్రాంత్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ మధు పొన్నాస్ గారు, సుభాష్ రెడ్డి గారు, విఎన్ ఆదిత్య గారు. స్ట్రైట్ గా కొంచెం ముందు మనకి స్ట్రైట్ గా కొంచెం. ఎవరి వరమో తెలుసా వరదలా. కంగ్రాచులేషన్స్ మధు పొన్నాస్ గారు, సక్సెస్ఫుల్లీ ముందుగా ఆడియో లాంచ్. ఈ మూవీతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ సినిమాటోగ్రాఫర్ కి, డైరెక్టర్ కి, మ్యూజిక్ డైరెక్టర్ కి అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్. పిక్చర్ అభి బాకీ హై. ప్రొడ్యూసర్స్ కి అందరికీ చప్పట్లు గట్టిగా. మ్యూజిక్ ఆఫ్. అందరికి నమస్కారం అండి. ముద్దుగా టైటిల్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ ఫంక్షన్ ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి కారణం మీరు. అండ్ విక్రాంత్ చెప్తున్నాడు చాలా దూరం నుంచి వచ్చారని. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ డైరెక్టర్ గారు సతీష్ గారికి ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమా మీకు మంచి బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్, విక్రాంత్కి అలాగే హీరోయిన్కి అందరికీ ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. కీరవాణి గారికి కీబోర్డ్ ప్లేయర్గా చేశారు ఆయన. సో మధు గారికి. అండ్ 100% ఈ సాంగ్స్ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యాక్స్ విషన్ ఐ హాస్పిటల్ ఫౌండర్ ఇంకా చైర్మన్ గారు. థ్యాంక్స్ అమ్మా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ let me wish all of you a very happy and prosperous new year. And on this new year, I'm really glad that I'm here. And ee sayantram ikkade ravatam, Satish garu, Madhu garu, Vikrant, Miss Pallavi, RP is like my adopted son. వీళ్ళందరూ కూడా మీ అందరి మధ్య ఉండి ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఐ అబ్జర్వ్డ్ వన్ థింగ్ విచ్ ఈజ్, ఇక్కడికి వచ్చేదో సినిమా చూశాను కూడా అని అనిపించింది. ఎందుకంటే సతీష్ గారి ఫ్యామిలీ గురించి వాళ్ళ బ్రదర్ చెప్తూ ఉంటే ద హోల్ ఫ్యామిలీ హియర్, ఐ సా ఏ ఫ్యామిలీ మూవీ ఐ థింక్. సో ఐఎమ్ హోపింగ్ ఈ సినిమా కూడా చక్కటి ఫ్యామిలీ మూవీ అయ్యి చక్కటి ఒక గ్రేట్ సక్సెస్ అవుతుందని నాకైతే డౌట్ లేదు. ద ఫ్యూ బిట్స్ ఐ సా, బట్ ఐ స్టిల్ విష్ దెమ్ ద వెరీ లక్. యాంకర్స్ ఇద్దరు కూడా
ఈజ్ ద హీరో ఆఫ్ ద డే అన్నారు. మ్యూజిక్తో నాకు ఒక చిన్న బంధుత్వం ఉంది. నేను ఒక్కడనే అనుకుంటే, మీరు అందరూ క్రియేటివ్ పీపుల్ ఇక్కడ, నేను ఒక్కడనే ప్రేక్షకుడిని. సో ప్రేక్షకుల తరఫున చెప్పేది ఏంటంటే, డాక్టర్గా నేను ఒక 150 ఆపరేషన్స్ చేస్తుంటాను 1978 నుంచి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన అతిథులందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను థ్యాంక్స్ చెప్పడానికి ఒక రీజన్ ఉందండి. విక్రాంత్ నాకు కజిన్. ముద్దుగా నేను ఆల్మోస్ట్ సినిమా చూశానండి. ఎంత కష్టపడి చేశాడంటే వెంకట్ అండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, కొత్త హీరోనని ఫీల్ అవ్వకుండా చాలా ఖర్చు పెట్టి చేశాడండి. అలాగే మధు పర్నాస్ గారు అండి, మ్యూజిక్ వింటే మీకు అర్థమవుతుంది ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని. విజువల్ ట్రీట్ కూడా అలాగే ఉంటుంది. కెమెరామెన్ గారు ఇక్కడ రాలేదు, చాలా బాగా చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మా విక్రాంత్కి పెద్ద హీరోగా అవ్వాలని, అలాగే మధు గారండి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మా ఆది గారికి అండి పిలవగానే